హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడానికి ఒక ఐదుగురు ప్రయాణం చేసే హుండై క్రీటా 2017 మోడల్తో మీ ముందుకు వస్తున్నాను సార్. ఈ వెహికల్ ఈ సెగ్మెంట్లో వచ్చేసరికి ఫాస్ట్ మూవింగ్ ఉన్న వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ కూడా ఇన్వాయిస్ ఓనర్ డ్రైవ్ చేసిన బండే సార్. ఇప్పటి వరకు హ్యాండ్ అయితే మారలేదు, ఒరిజినల్ బండి సార్. కాకపోతే ఈ బండికి ఒక 3 మైనస్లు ఉన్నాయండి, అవి కూడా మీకు చెప్తాను. ముందుగా నా ఛానల్ చూస్తూ నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అడుగుతున్నాం, లైక్ అండ్ షేర్ అని అడుగుతున్నాం సార్. వీడియోలోకి వెళ్ళినట్లయితే వెహికల్ వచ్చేసరికి 2017 హుండై క్రీటా. ఇందులో వేరియంట్ వచ్చేసరికి టాప్ ఎండ్ సార్, ఎస్ఎక్స్ ప్లస్ అనే వేరియంట్. ఈ వేరియంట్ వచ్చేసరికి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి, డీజిల్ బండి. కిలోమీటర్ వచ్చేసరికి 1,50,000 కిలోమీటర్లు తిరిగింది. ఇన్సూరెన్స్ లేదండి, టైర్లు వేసి 5,000 కిలోమీటర్లు తిరిగి ఉంటారు. ఈ వెహికల్కి మైనస్లు చెప్పాను కదా సార్. ఒకటి, ఫ్రంట్ బంపర్ ఈ కార్నర్లో చిన్న డ్యామేజ్ ఉంది సార్. అలాగే వెనక బంపర్ కూడా అదే కార్నర్లో చిన్న డ్యామేజ్ ఉందండి. ఇన్సూరెన్స్ లేదు, అంటే ఫ్రంట్ బంపర్కి వెనక బంపర్కి వర్క్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ అయితే లైవ్లో లేదు. లైట్గా బాటమ్ నాయిస్ వస్తుంది. ఈ ఫ్రంట్ బంపర్ నుంచి మీరు వెనక బంపర్ వరకు చూసుకున్నట్లయితే వెహికల్ అయితే కనుక ఒరిజినల్ పీస్ అండి. ఎక్కడ పార్ట్లు మార్చడం కానీ, ఫ్రేములు మార్చడం కానీ, యాక్సిడెంట్లు అవ్వటం కానీ ఏమీ లేదు సార్. మీరు ఒక్కసారి చూడొచ్చు. ఒకసారి అదేవిధంగా ఇంటీరియర్ చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ దగ్గర నుంచి సార్, డ్రైవర్ సీటు హై టు డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ బ్యాక్ మూవ్ చేసుకోవచ్చు. స్టీరింగ్ కాలం వచ్చేసరికి మనకి హై టు డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, టెలిస్కోపిక్ స్టీరింగ్ అనుకోవచ్చు అండి. ప్లస్ ఈ ప్లేయర్ వచ్చేసరికి కంపెనీ నుంచి వస్తున్న ప్లేయరే సార్. ఇందులో డివిడి, MP3, ఆక్స్ కేబుల్ ఆప్షన్ ఉన్న ప్లేయర్ అండి. అలాగే వాల్యూమ్ కంట్రోల్స్ కూడా మనకి స్టీరింగ్ కాలంలో మనం సెట్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసరికి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్. ఈ వెహికల్ ఏసీ కూడా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అండి. గేర్ ట్రాన్స్మిషన్ చూడొచ్చు, ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్మిషన్ అండి. వెహికల్ అయితే కనుక ఇంటీరియర్ తగ్గ సీట్ కవర్లతో ఈ వెహికల్ అనేది మనకి డిజైన్ చేయడం జరిగిందండి. ఈ వెహికల్ మైలేజ్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఒక్కసారి 1,55,000 కిలోమీటర్లు తిరిగింది సార్. ఇది కూడా మీకు చెప్తానండి ఓపెన్గా. 2022 వరకు షోరూమ్కి వెళ్ళారు ఈ బండి. 85,000 కిలోమీటర్ల వరకు షోరూమ్ ట్రాక్లోనే ఉందండి. 85,000 కిలోమీటర్లు అంటే 2022 ఆఫ్టర్ కరోనా దగ్గర నుంచి వెహికల్ షోరూమ్కి అయితే వెళ్ళట్లేదు, కస్టమర్ అవుట్ సైడే చేయించుకుంటున్నారు. మీరు టైర్ కండిషన్ కూడా చెక్ చేసుకోవచ్చండి. ఇంక్లూడింగ్ ఎలాయ్ వీల్తో, ట్యూబ్లెస్ టైర్తో వస్తుందండి. టైర్ బటన్ ఆల్మోస్ట్ 75%, 80% బటన్ ఉన్న టైర్ అని చెప్పొచ్చండి. అదేవిధంగా రేర్ సీట్ కూడా మీరు చూసుకున్నట్లయితే సార్, 3 మెంబర్స్ కూడా కంఫర్టబుల్గా కూర్చోవచ్చండి. ఎంత లాంగ్ జర్నీ చేసినా, ఎంత హైవే ప్రయాణం చేసినా వెహికల్ అయితే కనుక స్టెబిలిటీ వెహికల్ అని చెప్పుకునే వాటిలో ఇది కూడా ఒక వెహికల్ అని చెప్పొచ్చండి. 3 మెంబర్స్ కూడా కంఫర్ట్ కూర్చోవచ్చు సార్. లెగ్ రూమ్ బాగుంటుంది, హెడ్ రూమ్ బాగుంటుంది, షోల్డర్ స్పేస్ బాగుంటుంది. మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే రేర్ ఏసీ వెంట్స్తో వెహికల్ అయితే కనుక ఈ వెహికల్ బాడీ కూడా గట్టి బాడీ అని చెప్పుకునే వాటిలో ఈ వెహికల్ ఒకటి అని చెప్పొచ్చండి. ఈజీగా మూవ్ అవడానికి, అంటే లోపలికి రావడానికి, బయటికి దిగటానికి మనకి ఈజీగా ఉండే రో అని చెప్పొచ్చు సార్. రేర్ వచ్చేసరికి మీకు డీఫోగర్ విత్ వాష్ అండ్ వైపర్ వస్తుందండి. ఎస్ఎక్స్ వేరియంట్ సార్. మనం రేర్ చూసుకున్నట్లయితే మీరు ఒకసారి చూడొచ్చండి, డిక్కీ స్పేస్ చాలా బాగుంటుందండి. 2 పెద్ద అమెరికన్ సూట్ కేసులు పెట్టొచ్చండి. అదేవిధంగా మనకి స్టెపిన్ టైర్ విత్ జాకీ వీల్ రేంజ్ కూడా మనకి ఈ కింద భాగంలోనే అమర్చడం జరిగింది సార్. వెహికల్ వెనక బంపర్ మీకు చిన్న డ్యామేజ్ ఉందని చెప్పాను కదా సార్, ఈ చిన్న డ్యామేజ్ ఉందండి. ఫ్రంట్ బంపర్, వెనక బంపర్ అవుట్ సైడ్ చూసుకునే వాటిలో ఇవి కరెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ వెహికల్ కూడా మీకు లోన్ వస్తుందా అని అంటే కనుక ఈ వెహికల్ కూడా మీకు ఖచ్చితంగా లోన్ వస్తుందండి. ఎంతవరకు లోన్ వస్తుందా అంటే కనుక మీకు ఆల్మోస్ట్ 7 లక్షల వరకు మీకు లోన్ వచ్చే అవకాశం ఉందండి. ఈ వెహికల్ ప్రైస్ కూడా మీకు ఇప్పుడే అప్డేట్ చేస్తాను. 9 లక్షలు చెప్తున్నామండి సేల్ ప్రైస్. లిటిల్ బిట్ తగ్గుతుందండి. నా చుట్టుపక్కల ఎవరున్నా సరే ఒక్కసారి వచ్చి ట్రయల్ వేసిన తర్వాత మీకు నచ్చితే రేట్ మీరు బార్గెన్ చేయొచ్చు. 9 లక్షలు సేల్ ప్రైస్లో ఉందండి. 7 లక్షల వరకు మీకు లోన్ ఇప్పించే బాధ్యత నాది, మీ సిబిల్ బాగున్నట్లయితే. ఈ విజయవాడ లోకల్లోనే ఉందండి, వెహికల్ నా దగ్గరే ఉంది. మీరు ఇటువైపు బాడీ లైన్ కూడా చూడొచ్చు సార్. చిన్న గీత,
ఇటు సైడ్ ఒక చిన్న గీత ఉందండి, టైర్ బటన్ చూడొచ్చండి. 85-90% బటన్ అటు ఇటుగా 85% అయితే బటన్ ఉంటుంది సార్. వెహికల్ అయితే యాక్సిడెంట్ వెహికల్ కాదండి, ఒరిజినల్ బండి. ఇన్వాయిస్ ఓనర్ వాడిన బండి సార్. ఈ ఫ్రంట్ బంపర్ కార్నరు, వెనక బంపర్ కార్నరు సరి చేసుకుంటే సరిపోతుందండి. చిన్న చిన్న వర్క్సే సార్. అంటే మేజర్‌గా అయితే బంపర్ అయితే తీసి మార్చుకోని అవసరం లేదండి. మంచిగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు సార్ మెకానిక్స్ ఇప్పుడున్న పరిస్థితిలో. వెహికల్ అయితే గనక 1,50,000 తిరిగింది సార్. ఈ 85,000 నుంచి ఇప్పటి వరకు షోరూమ్ ట్రాక్ లేదండి. ఔట్ సైడ్ చేపించారు కస్టమరు. వెహికల్ అయితే ఏ పార్ట్ మారలేదు. ఒరిజినల్ ఫ్రేమ్‌తో ఉంది. నాన్ యాక్సిడెంట్ బండండి. వెహికల్‌కి ఇన్సూరెన్స్ లేదండి. బంపర్లు సరి చేసుకోవాలి. స్టడ్ నాయిస్ ఒకటి సరి చేసుకోవాలి సార్. అంతకుమించి వేరే వర్క్ ఏం లేదని చెప్తున్నానండి. 2017 హుండై క్రీటా డీజిల్ బండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి బండికి. వెహికల్ అయితే గనక 1,50,000 వరకు ఇప్పుడు బండి మీద ఉందండి. ఇన్వాయిస్ ఓనర్ వాడిన బండి. నాన్ యాక్సిడెంట్ వెహికల్ సార్. ఈ వెహికల్ కూడా ఛానల్‌లో వెళ్తుందని నమ్మకంతో ఉన్నాను. ప్లీజ్ సపోర్ట్ అని అడుగుతున్నాను. మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అడుగుతున్నాను సార్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ అని అడుగుతున్నాను. నేను చేస్తున్న వర్క్స్ మీకు ఆల్రెడీ చెప్పున్నాను. మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను సార్. మీ ఓల్డ్ వెహికల్ నేను తీసుకునే అవకాశం ఉంది. అదే ఓల్డ్ వెహికల్‌కి ఇన్సూరెన్స్ చేపించే అవకాశం ఉంది. అదే ఓల్డ్ వెహికల్‌కి ఫైనాన్స్ చేపించే అవకాశం ఉంది. అదే ఓల్డ్ వెహికల్‌కి నేమ్ ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం ఉంది. ప్లస్ మీరు తీసుకుంటున్న ఇన్సూరెన్స్‌లో చిన్న చిన్న జాగ్రత్తలు చెప్పాను సార్. బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అందులో రిటర్న్ టు ఇన్వాయిస్ వచ్చేలా చూడండి సార్. 10 సంవత్సరాల వరకు మనకి బంపర్ టు బంపర్ చేసే ఇన్సూరెన్స్ ఎంచుకోండి. ఫ్లడ్‌లో మునిగితే ఫుల్ ఐడీవీ వాల్యూ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే స్పాట్‌లో ఫోటోలు తీయాలా? ఎఫ్ఐఆర్ కాపీ తీసుకురావాలా? అనేది కూడా ఒక్కసారి అడగండి. ఓకేనా సార్? నా వరకు నేనైతే గనక ఈ పనులన్నీ చేపించగలను. మీరు ఏ బండి నా దగ్గర కొనుక్కున్నా, అది మారుతి, నాన్ మారుతి, టయోటా, నాన్ టయోటా, హుండై, నాన్ హుండై, ఏ వెహికల్ మీరు నా దగ్గర కొనుక్కున్నా 7 సంవత్సరాల లోపు బండి ఉండి, లక్ష కిలోమీటర్ల లోపు తిరిగిన ప్రతి బండికి నేను మీకు వారంటీ, నా దగ్గర కొనుక్కున్న కస్టమర్‌కి వారంటీ ప్రొవైడ్ చేయగలనండి. ఆ అవకాశం నాకుంది. విజయవాడ దగ్గరలో ఉన్నట్లయితే గనక ఒక ఫోటోలో మీ వెహికల్, ఓల్డ్ వెహికల్ చూసి వాల్యుయేషన్ ఏసి దాని ప్రైస్ మీకు అప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాం సార్. పేమెంట్ ట్రాన్సాక్షన్ ఎలాగనేది ఏదైనా బండి క్లోజ్ అయితే నాకు కాల్ చేస్తే నేను చెప్తాను. నాన్ లోకల్ అయితే గనక ఒక రోజు అటు ఇటుగా మీ దగ్గరకొచ్చి వెహికల్ చూస్తాం. ఇది సార్ మేము చేస్తున్న వర్క్స్. మాకు సపోర్ట్ చేస్తున్నారు. మరొక్కసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్, లైక్ అండ్ షేర్. ఇప్పుడున్న ఎండల పరిస్థితి మరీ దారుణంగా ఉంది సార్. బయటకొస్తుంటే ఖచ్చితంగా తలకేదన్నా పెట్టుకోండి. బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ పెట్టండి. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టండి సార్. ఓకేనా సార్? మరో వెహికల్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. తమ్ముడు రాజేష్‌తో మీ సంగీత్. థ్యాంక్ యూ.